ఈ కార్యక్రమంలో భాగస్వాములు గౌరవ అతిథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫౌండేషన్ పక్షాన నిరుద్ర రవీంద్రరావు గారి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. మరి జ్యోతి ప్రకాశనం అనంతరం సభా కార్యక్రమాలకు వెళ్తాం. మరి ఈ ఫౌండేషన్ ద్వారా వారు ఈ సమాజంలో వారు చేస్తున్నటువంటి సేవల్ని నివేదిక రూపంలో వారు సమర్పిస్తారు. వార్షిక నివేదిక గత సంవత్సర కాలంగా వారు నిర్వహించినటువంటి వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా స్వాగతం. మా వెల్లుట్ల ఫౌండేషన్ ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ కొండమరాజు ప్రసాదరావు గారు నాకు ఆరాధ్య దైవం. ఎందుకంటే నేను అంతా చెప్తాను, నేనే దైవం అని మా కత్తు లక్ష్మి గారు అన్నారు. శ్యామలాను అమ్మాయి కూడా అన్నది కాదు దైవం అని. కానీ నేను దైవం కాదు, అతను దైవం. శిల్పాన్ని చెక్కినటువంటి మహానుభావుడు. నేను వివరంగా చెప్తాను, ఇది సందర్భం కాదు కాబట్టి నా ప్రసంగంతో చెప్తాను. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన అతిథుల చేత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథి మా మిత్రుడు, సన్నిహితుడు, మరి తూణాగర్ రాజు గారు, మా డాక్టర్ ప్రసాదరావు గారు, ఇంకా అతిథులంతా కూడా జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ దయచేసి అందరినీ వెల్లుట్ల ఫౌండేషన్ 7 జూలై 2019లో ఏర్పడింది. దాదాపు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని వెల్లుట్ల రవీంద్రరావు గారి అధ్యక్షతన ముందుకు సాగుతుంది. మానవ జీవన అనేక రంగాల్లో ప్రతి రంగంలోనూ ప్రతి మనిషి ప్రతిభ కనపరుస్తూ ఉంటాడు. ఆ ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం, ఆస్వాదించడం, గౌరవించడం వెల్లుట్ల ఫౌండేషన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా వెల్లుట్ల రవీంద్రరావు గారిని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఉండమరాజు ప్రసాదరావు గారు, డాక్టర్ ఉండమరాజు ప్రసాదరావు గారు ఆహ్వానిస్తున్నారు. వీరు 3-4 హాస్పిటల్స్కు సూపరింటెండెంట్గా పనిచేశారు. బెస్ట్ డాక్టర్, పూర్వరంగంలో పొలిటీషియన్. వెల్కమ్ సార్. తర్వాత మరొక అతిథి డాక్టర్ సుగుణాకర్ రాజు గారు, ఈ లోకల్లో ప్రముఖ వైద్యులు. వాళ్ళు సెన్సిటివ్ సటిల్ ఆపరేషన్ చేసి గిన్నీస్ బుక్లో ఫౌండేషన్ అధ్యక్షులు వెల్లుట్ల రవీంద్రరావు గారు మాట్లాడుతూ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తారు. వారికి సబ్మిట్ చేస్తున్నారు. పెద్దలు డాక్టర్ ప్రసాదరావు గారు, కార్యక్రమ విశిష్ట అతిథి తూణాగర్ రాజు గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మిత్రులంతా, మా ఫౌండేషన్ పిలువగానే సన్మానానికి అంగీకరించి ఇచ్చేసినటువంటి సోదరిమణులు మా అనంతరి మేడం గారు, రాష్ట్ర ప్రభుత్వం చేత మొన్ననే ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందినటువంటి వారిని సత్కరించడం అంటే నేను చేసే చిరు సత్కారమే. అది పెద్ద సత్కారం కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద సత్కారం చేసి దయచేసి వారు నిలబడవలసిందిగా, సభకు పరిచయం కావాల్సిందిగా. అనంతరి గారు ఇప్పుడు గెస్టెడ్ మాస్టర్ గారు ప్రమోషన్ పొందారు. వారు కొడవటూరులో ఇప్పుడు పనిచేస్తున్నారు. నెల్లూరులో నాతోటి సహా ఉపాధ్యాయునిగా పనిచేశారు. మరి వారి గురించి చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే వారి సేవలను గుర్తించి మరి అంత పెద్ద అవార్డు ఇచ్చింది అంటే వారి గురించి మనం ఏం చెప్పినా కూడా సూర్యునికి దీపం చూపించినట్టే ఉంటుంది. తర్వాత వాటిని ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. దయతో అంగీకరించి వారు ఇక్కడ దాకా రావడం చాలా ఎంతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ వారు ఇచ్చేసినట్టు వారికి సన్మానం కార్యక్రమం కూడా చేస్తున్నారు. అట్లే మిగిలినటువంటి మొత్తం 15 మందిని ఫౌండేషన్
ఉత్తమ ఉపాధ్యాయులుగా అందరూ ఉత్తములమే, కానీ అందరికీ ఒకసారి ఛాయిస్ కాదు కదా. అందుకని 15 మందిని తీసుకోవడం జరిగింది. అందులో మా సోదరి త్రిపురారి పద్మ కవయిత్రి, ఆమె చూస్తేనే సరస్వతిని చూసినట్టు అనిపిస్తుంది. అంతటి వర్చస్సు. నిజానికి కూడా అంత గొప్పగా చెప్పడం కాదు, కానీ ఆమె రాసిన పుస్తకాలు కానీ, కవితలు కానీ, గేయాలు కానీ, సంపద ఎన్ని రకాలుగా అంటే వారికి ఈ ప్రాంతంతో బాగా పరిచయం. నేను పనిచేసిన నవాపేట పాఠశాల, నవాపేట విలేజే వారి అత్తగారు త్రిపురారి రామకృష్ణ సిద్ధార్థ గారు, వారి మామగారు వచ్చినారు, హస్బెండ్ వచ్చారు. వారు కూడా నాకు చాలా సుపరిచితులు. 40 ఏళ్ళ నుంచి నాకు అనుబంధం వాడుతూ. సరే, ఏది ఏమైనా ఒక ఉత్తమ ఉపాధ్యాయుని, ఉత్తమ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి మరి పద్మ గారు మరి మా నుంచి ఈనాడు మీ అందరి చేత సన్మానం తీసుకోవడానికి రావడం మా ఫౌండేషన్ మరి చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే సంఘ సేవకురాలు జనగామ ప్రాంతంలో మరి సేవా భావం అంటే ఎటువంటి సేవ చేయడం, ఏదో ఒకనాడు అన్నం పెడితే సరిపోతుంది, ఒక లేనివాడికి ఒకనాడు ఇస్తే సరిపోతుంది అనేటువంటి కాకుండా మొత్తం అనాథలైనటువంటి పిల్లలందరినీ హక్కున చేర్చుకొని తల్లిగా ఎవరు లేనటువంటి వాళ్లకు తానే తల్లి తండ్రి అన్ని ఆలన పాలన అన్నీ చూసి వాళ్ళని సాకుతూ మరి ఈనాడు ఈ ప్రాంతంలో జనగామ కేంద్రంగా మరి వర్ధనాశ్రమాన్ని నడుపుతూ 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ళ నుంచి నడుపుతున్నటువంటి మన మా కత్తుల లక్ష్మి గారు, సోదరి గారు దేశం ముందుకు రావాలి. మరి వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఎంత చేసినా వారు చేసినంత సేవ అయితే మనం చేయలేము. వారు 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా చేస్తున్నటువంటి సేవను గుర్తించి తెలుగుల ఫౌండేషన్ ఈనాడు అనేక సార్లు నేను వారి ఆశ్రమానికి మరి మనం సపోర్ట్ చేసిన సహకరించడం అన్ని సందర్భాల్లో మా శ్రీధర్ బాబు కూడా వారి ఆశ్రమం గురించి సహకరించినటువంటి సందర్భం ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ వీళ్ళే కాకుండా ఇంకా 12 మంది మనము మెన్ టీచర్స్ను, ఇతర వృత్తుల్లో ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకున్నాం. వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నాం. బొడిగే లక్ష్మీనారాయణ గారు భాగవత మరి వారి గురించి మరి నేను ఒక లిస్ట్ చదివిన తర్వాత వారి గురించి సపరేట్గా మరి ఆ ఇన్ఛార్జెస్ వారి గురించి చెప్తారు. ఒక పరిచయం మాత్రమే నేను చేస్తున్నాను. తర్వాత మా పొట్లపల్లి శ్రీధర్ రావు గారు, వీరి గురించి నేనే చెప్పాలి. మా పల్లె మా పక్కిళ్ళే అనుకోండి, దాదాపు ప్రోగ్రాము మా ఒకటే వాడలో ఉండేటువంటి వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా నాకైతే చాలా వయసులో చిన్నవాడు, అయినా అన్ని వ్యవహారాల్లో పెద్దవాడు. అంగీకరించాలి మనం, ఎందుకంటే వయసుతో కాదు, మనిషికి ఏ దశలోనైనా తన యొక్క విధానం మంచిదైనప్పుడు మరి ముందుకు పోయేటువంటి దాంట్లో మరి ఒక దృష్టాంతం ఉంటుంది. మరి ఆయన లక్ష్మీపుత్రుడు, సరస్వతి పుత్రుడు అని నేను చెప్పాను, కానీ లక్ష్మీపుత్రుడు అయితే లక్ష్మీపుత్రుడు కాగానే నా దగ్గర అంతా లక్ష్మి ఉన్నది, నేను అందరికీ వస్తా అంటారా ఎవరన్నా, కానీ వస్తాడు. ఆయన చేయనటువంటి దానం లేదు. ఎంత దానగుణం అంటే దాన గుణవంతుడు, దానశీలి. బలి దానం గురించి మనం చెప్పుకుంటాం కథలు. మరి ఈ శ్రీమంతుడు మరి ఇంత దానశీల ఎట్లా కలిగి ఉన్నాడు అనేటువంటి చెప్పినట్టయితే, ఇటీవలనే ఆయన చిలుకూరుకు గుట్టకు చైర్మన్గా ఆయన నియామకం జరిగితే గుట్టకు ₹1 కోటి ఖర్చు. అంటే ప్రభుత్వం పెడుతుంది, ఎండోమెంట్ పెడుతుంది, వ్యక్తి పెడతాడు. పెడితే 1000 పెడతాడు, 10,000 పెడతాడు, 50,000 పెడతాడు. ₹1 కోటి తన ఆధీనంలో. అది ఎంతకాలం ఉన్నది? ప్రభుత్వం మారంగానే ఆ 10,000 అంతే కదా. మరి ఈ రకంగా కేవలం దేవుని కోసమే కాదు, అంటే ఆధ్యాత్మిక చింతన ఆయనకి ఎంత ఉన్నది చెప్పడానికి మాత్రమే నేను మాట్లాడుతాను. ఇక మా గ్రామంలో ఒక చదువుకునేటువంటి విద్యార్థికి
ఇక్కడ వచ్చింది సీటు బహుశా మల్లారెడ్డి కాలేజీలో సీటు పేదవాడు 4 లక్షల రూపాయలు కావాలి పోలేకపోయాను. వెంటనే ఆయన తెలుసుకొని ఆ తల్లిదండ్రులు పిలిచి అమ్మాయిని తీసుకొని మల్లారెడ్డి కాలేజీలో 4 లక్షలు పెట్టితే ఇటువంటివి నేను ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలి. ఎందుకంటే చాలా లీస్ట్ అందరి గురించి చెప్పాలి కాబట్టి ఆయన పని గురించి చెప్పాను. మనిషి ఎంత ఆపదలో ఉన్నాడు అంటే ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేటువంటి లక్షణం, మంచి గుణం ఉన్నటువంటి శ్రీధరు ఇంకా భవిష్యత్తు ఉన్నది. లోపడే ఆయన చాలా మంచి మరి సేవకుడిగా, సమాజ సేవకుడిగా, ప్రజా సేవకుడిగా ఆయన కావాలని ఆకాంక్షిస్తూ మరి 3వ వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. కోరెడ్డి రంగయ్య గారు. రంగం ముందు రంగయ్య గారు యాదాద్రి జిల్లాకు చెందినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉపాధ్యాయుడు. ఇవాళ నేను చేసేటువంటిది మామూలుగా ఏదో మనం చెప్పుకోవడానికో కాలక్షేపానికో కాదు. ఈ సభ చాలా విలువైన సభ, విద్వత్ సభ, విద్వాంసులైనటువంటి సభ. ఈ సంస్కృతి పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, సాహిత్య పరంగా కానివ్వండి, అటువంటి గొప్ప ఆడి ఉద్యోగం ఇవాళ మనం ఎన్నుకున్నాం. సమాజానికి ఉపయోగపడేటువంటి వాడిని ఎన్నుకున్నాం. దీనికి నెల్లూరులో పంపిస్తున్నాం. ఒక పాట వేసింది, దానికి నేను గర్వపడుతూ మరి రంగాన్ని పరిచయం చేస్తా. ఆయన యాదాద్రి రచయితల సంఘం అధ్యక్షుడు, అనేక పుస్తకాలు రాశాడు. ఒక చక్కటి గాయకుడు కూడా. ఒక వ్యక్తిలో అన్ని లక్షణాలను మనం చూడలేము, ఉంటాయి. ప్రతివాటిలో ఏదో ఒక అంతర్లీనంగా ఉండేటువంటి శక్తి ఉంటాయి. కానీ రంగన్నలో అన్ని శక్తులు అందరికీ నేనే పరిచయం చేస్తే మరి మా ఇన్ఛార్జ్ అనుకుంటారు సారే అని చెప్తున్నారు. కాబట్టి నేను ఇక పేర్లు దొరుకుతాను. ఇక తర్వాత మా ఆడే రవీంద్ర, ఈయన గురించి కూడా నేనే చెప్పాలి. మిత్రమా లేదు, ఆయన ఇదొక టైప్ ఆల్రౌండర్ అంటారు. చూసాను కదా, చలనచిత్రానికి దర్శకత్వం ఆయన వహిస్తాడు, నిర్మాత ఆయనే, పాటలు ఆయనే, గాయకుడు ఆయనే, మరి నటుడు కూడా ఆయన. అనేక సినిమాలు తీసాడు, అనేకమైనటువంటి ఆయన గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథం. ఇక దాన్ని ఆ గ్రంథాన్ని మనం ఎక్కువ వింటేది సరిపోతుంది. దాని గురించి పెద్ద చెప్పుకోవాల్సినటువంటి లేదు. వారి మాటల్లో కూడా మనం వింటాం. మా రేణుగుంట్ల మురళి కర్ణుడు మా ఉపాధ్యాయుడు. కానీ ఉపాధ్యాయుల్లో బ్రహ్మాండమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడు. అంతర్జాతీయంగా ఈనాడు ఉపాధ్యాయుల్లో అనేక అవార్డులు, అనేక స్వర్ణ కంకణాలు రకరకాలుగా తీసుకున్నటువంటి మా మిత్రుడు. ఉపాధ్యాయ సంఘపరంగా కూడా నేను అధ్యక్షుడిగా, ఆయన ఒక అసోసియేట్ అధ్యక్షుడిగా, మెంబర్గా కొనసాగినటువంటి సందర్భం ఉన్నది. ఆయనతోటి చాలా మాకు సన్నిహిత సంబంధం ఆయనకు. మరి మురళి మరి ఇంకా భవిష్యత్తులో బాగా రాణించాలి. అన్ని రంగాల్లో ఆయనకు జాతీయ స్థాయి అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు, నాలాంటి చిన్న సంస్థ ఇచ్చేటువంటి అవార్డులు ఆయనకు లెక్క. కానీ ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపు మనం తెలిసినా కాబట్టి ఆయన వచ్చినట్టు మరి వారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఇంకొక వ్యక్తిని పరిచయం. గోడన్ కుమార్ ఇక్కడ మాకు ముందురండి, మీరు వెనకకుంటే ఇక్కడ ముందు. గోడన్ కుమార్ నా శిష్యుడు. నవాబ్పేటలో ఆయన 6వ తరగతి శిష్యుడు. నేను కొంతమంది శిష్యులను కూడా ఎంచుకున్నాను దీంట్లో. ఎందుకంటే నీ విద్య వల్ల ఎవరు బాగుపడ్డారు అనేవాడిని అడిగితే కనీసం ఎట్లా గోడన్ కుమార్ డాక్టరేట్ పట్టా ఉంది. ఆయన చేయనటువంటి రచనలు లేవు. మీ జనసం ఇక్కడ ఉన్నటువంటి రచయితల సంఘానికి అంతా ఆయన పెద్ద ఒక అసెట్. ఆయన నా శిష్యులను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వకారణం. మరి గోడన్ కుమారు చిన్నప్పుడు ఎట్లా ఉన్నాడో, ఏ వినయవిధేయతతో మా పట్ల ఉన్నాడో, అపారమైన గౌరవమానంతో. ఒక మాట నేను చెప్తాను ఇప్పుడు ఆయన గురించి. సార్ మీ ఆత్మకథ నేను తీస్తాను, నేను మీ గురించి అని ఒక నెల నుంచి నన్ను రోజు ఫోన్ చేసి, సార్ మీ వివరాలు ఇవ్వండి, నేను మొత్తం
అభిమానానికి మాత్రమే నేను చెప్తున్నాను ఈ మాట. చాలా మంచి వ్యక్తి, యువకుడు. ఈనాడు పద్మావతి కళాశాల వరంగల్లో ప్రిన్సిపల్గా ఉన్నాడు. ఈ విద్యావేత్తగా తర్వాత మన దంగామ శంకర్ ఇంకా నాకు ప్రియమైన శిష్యుడు. ధనగామ శంకరు ధనగామ సాంస్కృతిక శాఖకే సారథి, రథసారథి. ఆయన రచనలు, ఆయన పాటలు అందరూ వినడం లేరు. నేను నా నెల్లూరు ఫౌండేషన్ గ్రూప్లో పెడితే ఎవరెవరో ఆయన గురించి ఎంత చక్కగా రాసిండంటే, అంటే మనకు ఆయన సంబంధం లేని వాడు కూడా, నాకు శిష్యుడని కూడా తెలియనటువంటి వాడు కూడా ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన పుస్తకాలు అవన్నీ మాటల్లో విన్నాను. తర్వాత మోటే యాదగిరి నా శిష్యుడు. ఈరోజు సంఘ సేవలు చేయడంలో మరి ఆయనకు సహకరించి ఆయన వెంబడే ఉంటూ మా సునాకర్ రాజు గారు ఆయన తీర్చిదిద్దుతున్నాడు. 24 గంటలు మొన్నటి వరకు అయితే ఉండే, ఇప్పుడు ఎక్కువ నాకు తెలియదు. కానీ ఆయన వేరే పోవడం, ఇప్పుడు డాక్టర్ మైపాదరు తూరులో ట్రాన్స్ఫర్ కావడం కొద్దిగా ఉన్న జ్ఞాపకం వస్తుంది. కానీ మోటే యాదగిరి ఎక్కడ ఉంటే డాక్టర్ సాబ్ అక్కడ ఉంటాడు, డాక్టర్ సాబ్ ఎక్కడ ఉంటే మోటే యాదగిరి. ఇది నాకు తెలిసిన సత్యం. అంటే ఆయనలో ఉన్నటువంటి సేవా గుణాలన్నీ కూడా ఇవాళ ఆయన పులిపించుకున్నాడు. ఈరోజు ఎయిడ్స్ లాంటి మహమ్మారి కానీ, తర్వాత ముందు వచ్చినటువంటి మన కరోనా, అటువంటి వాటిల్లో ఆయన విశేషంగా పనిచేశాడు. అటువంటి వ్యక్తి సంఘ సేవా విలాస్ గురించి మనం చెప్తున్నారు. తర్వాత మా బాలయ్య గారు అంతేకాక ఆయనకు వరంగల్ జిల్లా అంటే 1000 స్తంభాలు గుడి గుర్తుకొస్తుంది మనకు. జనగామ అంటే బాలయ్య సార్ 85 ఏళ్ళ వృద్ధుడు ఆయన. ఆయనతో 2 పర్యాలు నేను కలిసి పనిచేసిన. ఇవాళ బాలయ్య గారు ఈ గత మీద తెలియనటువంటి వాళ్ళు లేడు. ఆయనకు అంత చక్కటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆయన దగ్గర నేను పనిచేసిన అని చెప్పుకోవడానికి కూడా నేను గర్వపడతాను. తర్వాత గట్లగల సంజీవన్ రానున్నది, ఆయన వచ్చినాక తర్వాత చెప్తాము. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ప్రారంభిద్దాం. సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు కాదు. నెల్లూరు రవీంద్రరావు సార్ గారికి ఎంతో ఆత్మీయ అభిమానం ఉంది. మరి సార్కి జీవితానికి వెలుగునిచ్చినప్పుడు ఎంతో
చేస్తున్నటువంటి నెల్లూరుల ఫౌండేషన్ రవీంద్రరావు గారికి మరి ఈ సన్మానాన్ని పొందినటువంటి డాక్టర్ సాబ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. బాగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి సన్మానం. ఇప్పుడు తీసుకెళ్ళారు. అంటే వారికి చాలా దగ్గర శిష్యులు కూర్చొని నన్ను తీసుకెళ్ళినప్పుడు ఎవరు వచ్చిండ్రు అంటే పోరెడ్డి వచ్చింది. అంటే నువ్వు పోరెడ్డి కాదయా రారెడ్డివి అన్నాడు. మరి అటువంటి నాకు లాగా ఒక జోక్ చెప్పి క్లాస్లకి సార్ వచ్చాడు, పేపర్స్ ఇది పట్టుకొచ్చాడు. పేపర్స్ సోషల్ సార్, నేను సోషల్. ఆ సార్ అంటున్నాడు, అరే రమేష్ నిలబడరా చెప్పండి సార్, ఏం రాసినావురా పేపర్లా? మళ్ళీ నన్ను అడుగుతారు. అరే డిస్కెట్ రాకని ఏం రాసినావు? మళ్ళీ నన్ను అడుగుతాను. రాసినావు కదా మాట్లాడేసావు చెప్పాలి. ఏం మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందని ప్రతి ఏం రాసినావురా? రెండో ప్రపంచ యుద్ధానికి ముందని రాస్తావు. రెండో క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. రెండు తప్పైంది. ఇంకో ప్రశ్న, ఎవరైనా శిఖరం ఎత్తేస్తా అంటే ఏమన్నా ఎత్తరాయాలి కదా, ఎక్కలేదని రాస్తావురా? పసిఫిక్ మహాసముద్రం లోతేస్తా అంటే దిగలేదని రాదు. 4 కొట్టుబడి పోతే అంటారు. మరి ఇంకో మంచి ప్రశ్నించే కదరా, జగన్నాథ ఆలయం ఎక్కడ కలదు? మంచి ప్రశ్న కదరా. రాయాలా? రాసా కదా సార్, ఏం రాశారు? చపాతీలు కలదని రాశాడు సార్. ముందటోడు జగన్నాథ ఆలయం పూరిలో కలదని రాశాడు. వాంది నాది సేమ్ ఆన్సర్ ఉంటే కొట్టేస్తారని చపాతీలో కలదని రాశాడు. చపాతీలు కదండి ఎట్లా మార్పులు వేయాలి? ఏ పూరి అయితే చపాతీ 2 గోధుమ పిండి వేయాలి.
వీళ్ళంతా మీకు వాళ్ళ సాంస్కృతిక వినిపిస్తారు. మోటే యాదగిరి గారు సభాపతి మీదికి మా ఫౌండేషన్ చేత అనేక సార్లు వారిని సన్మానించుకునే భాగ్యం మాకు దక్కింది. అంటే వారి శిష్యులందరూ రావాలని వారి వీణుల విందైన సంగీతాన్ని ఇంతకుముందు వినిపించారు. ఇప్పుడు కూడా మనకి ఇంకా ఉన్నది, ఆ భాగ్యం ఉన్నది. అయినప్పటికీ మీ అందరి సంవత్సరంలో మా సోషల్ నేను సంగీత రైమాన్ గారు నాకు సహకరిస్తున్నప్పుడు నేను పెట్టగలను. కానీ 2 చేతులతో నేను ఎన్ని ఉడుకున్నట్టు ఎంతమందికి చేయగలను. కాబట్టి నాకు చేతోడు వాదోడుగా వాళ్ళ చేతులన్నీ నా చేతులతో కలిపి మరి నాకు సహకరిస్తున్నటువంటి మిత్రుడు బాలరాజు గారు వేదికగా అవుతుంది. అనేక సందర్భాల్లో చెప్పిన ఒక గుడి నిర్మాణం చేసుకున్నాం. ఆధ్యాత్మిక భావన అందరిలో ఉన్నది. ఇక్కడ దానికి నిత్యం మరి పూజాధికారులు నిర్వహించడానికి ఆచార్యవర్గం ఉన్నది. తర్వాత దాంట్లోనే మంచి కళాకారులు ఉన్నారు. ఇప్పుడు మీరు పాట విన్నారు. మా ఇద్దరు వాళ్ళని మేము ఇప్పుడు పరిచయం చేస్తా. గట్టు వెంకటేశ్వర గారు దయచేసి నిలబడాలి. కలములందు గంటలు కూడా పోతున్నా. ఆయన అన్ని రంగాల్లో ఈయన కూడా ఉన్నాడు. పాటలు పెట్టి ఇంకా ముందు వాటిని దయచేసి వేసుకుని రావట్లేదు. అరవిందాచార్య గారు అరవిందాచార్య గారు కూడా మంచి హిందీ సాంగ్స్, పాత ఓల్డ్ సాంగ్స్ పాడడంలో బాగా నాకు శిష్యుడు కాకపోయినా శిష్యుడు లాంటి వాడు వాళ్ళ నాన్నగారితో నేను పనిచేసిన సందర్భం. డిఫెన్స్లో పనిచేసింది. ఇక మా 40 రోజులు
పాట పాడింది సార్ రేమంత్ సార్ అయితే 45 ఏళ్ల క్రితము ఏమీ తెలియని వాడిగా ఈ ప్రాంతంలో ఇక్కడే చింత చెట్టు ఉండేది. ఇక్కడ బస్సు ఇక్కడ ఆగేది. బస్సంతా నిండగానే ఇక్కడ తీసుకొచ్చి ఆపేది. అక్కడ దిగి నేను అనుకున్నాను అప్పుడు 1979లో ఎక్కడ మా ఊరు ఎక్కడికి వచ్చానండి, ఎక్కడికి పోతున్నా, ఎవరితోటి నేను ఉండాలి, ఈ కొత్త ప్రపంచంలోకి నేను పోతున్నా అని విధంగా ఒక భయాందోళన కూడా లోనైనా చెప్పాలి. అయితే మరి అటువంటి పరిస్థితి నుంచి ఈనాడు ఈ 45 ఏళ్ళు 46 ఏళ్ల కాలంలో మీ అందరి హృదయాల్లో నేను పుచ్చుకుపోయినా చెప్పుకోవడానికి నేను గర్వం. నన్ను ఒక వ్యక్తిగా గుర్తించింది. మరి చాలా ధన్యుడిని నేను, నా జీవితం ధన్యం. ఎవరికి కూడా ఈ అవకాశాలు రావు. ఎందుకంటే ఉద్యోగరీత్యా వస్తారు పోతుంటారు, చాలా మంది చాలా చోట్ల నుంచి పోతుంటారు. కానీ నేను వచ్చిన చోటనే ఉన్నా, ఇక్కడే కట్టుకున్నా, ఇక్కడే ఉండిపోయినా, స్థిరపడ్డా, పిల్లలు పెరిగే ఉద్యోగాలు పాటు అంత సభ్యమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను. అది మీ అందరి యొక్క అభిమానం, మీ అందరి మరి నాకు ఈ అవకాశం కలిగించింది. నాకు ఉద్యోగం ఇప్పించినటువంటి ప్రదాత మా డాక్టర్ ప్రసాదరావు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద లేదు. వారు అప్పటికే చాలా శ్రీమంతులు. వాళ్ళ నాన్నగారు ఆనాడే పిఎఫ్ఓగా ఉంటుంది. వారు పెద్ద డాక్టర్. ఎమ్మెల్యేగా కాంటెస్ట్ ఆత్మకూరు వెంకటేశ్వరరావు గారి మీద కాంటెస్ట్ హనంకొండ నియోజకవర్గానికి వారు ముఖం చూసుకున్న వేళ విశేషం అంటారు. కొంత నీ ఫేస్ చూడగానే అని గౌరవించాలి వీళ్ళను అని. అది వారి ముఖం చూస్తే నాకు గౌరవం చూస్తే, నన్ను చూస్తే వారు అభివృద్ధి చేయాలనిపించింది. వారికి నా జీవితమే మారిపోయింది. ఉద్యోగానికి వారికి తెలిసినటువంటి అవకాశాలు ఏ పైసా రూపాయి ఖర్చు పెట్టలేదు. వారి కారులోనే నేను పోయేది. కాదు నాకు సైకిల్ లేకపోయేది. కానీ వారి కారులో ఇంటర్వ్యూకి పోయేది. ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరిచయం. ఎట్లా పరిచయం మీకు, ఈ కలెక్టర్ గారు ఎట్లా పరిచయం మీకు అంటే నా బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వీరి దగ్గర నుంచి. నేను కలెక్టర్ దగ్గర కాదు, ముఖ్యమంత్రి దగ్గర పోగలను, మాట్లాడగలను. నాలో సాహసం అవన్నీ, నా దమ్ము ధైర్యం అన్నీ కూడా నాకు వచ్చినాయంటే పెద్దలు వారికి నేను చెప్పాలి. నా బాధ్యత, నా ధర్మం. నేను ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఎల్లప్పుడూ జీవితాలు ఉండవు. మన జీవితాలు ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. చేసిన కార్యక్రమాలు శాశ్వతం. ఎవరితోటైతే మనం సేవను, ఎవరితోటైతే సహాయం పొందినము జన్మలో ఎట్టి పరిస్థితులు మనవకూడదు అనేటువంటి ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని ఈ రోజు నేను ముఖ్య అతిథిగా పిలిచాను. నా జీవితానికి వెలుగును ప్రసాదించినటువంటి దేవుడు వీడమ్మ లక్ష్మి వీరు. కానీ నేను దేవుడిని కాదు, నేను అతి సామాన్యమైనటువంటి మనిషి. మనందరికీ నిజంగా దేవుడు అంటే భార్య. ప్రణామం చేయాలి మీరందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా ఫౌండేషన్ గురించి ఒక 2 మాటలు చెప్పినాక కంబన రైతులు తీసుకుంటాం సార్. కూర్చోవాలి మీరు ఒక నిమిషం. ఎక్కువ నేను చెప్పాను. ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఒకటే కారణం అండి. అది కూడా వారి పాత్ర చెప్తాను. 2019లో నేను చాలా యాక్టివ్గా ఉంటుంది. 2013లో కేసీఆర్ గారు నాకు ఇంద్రుడిని చంద్రుడిని చూపెట్టాడు. అసలు తెలుసు. నేను ఆ తోలికి పోను. సరే, ఏది ఏమైనా మనిషి ఆశాజీవి కదా. రేపు అనేది ఉంటేనే కదా బ్రతికే. ఆ ఆశను నాకు ఇంకొక ఎక్కువ కల్పించాడు అనుకోండి. అయితే 2013లో నేను రిటైర్ అయిందే
వారు ఇచ్చినటువంటి దాని మీద నేను ముందుకు వచ్చాను. 10 ఏళ్ళు విరామం లేకుండా పనిచేస్తున్నాండి. అది కూడా మీ అందరికీ అవసరం లేదు. పత్రికా మిత్రులు ఉన్నారు, అందరికీ తెలుసు. అంత చరిత్ర చేయడం డీటెయిల్గా పోను. కానీ 2018లో తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. భగవంతుడు నాకు నిజంగా మంచి చేసిన వాడికి మంచి అంటే మళ్ళీ మైకొట్టుకొని మాట్లాడేటువంటి నాకు భాగ్యం ఉంటుందని అనుకుంటున్నాను. 12 రోజులు కోమాలో ఉంది. నా సహచరి లక్ష్మి ఆమె ఇచ్చిన సేవలు భగవంతుడు ఇచ్చినటువంటిదే కాకుండా డాక్టర్ ప్రసాదరావు గారు కామినేని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉండే సూపరింటెండెంట్గా నేను ఇక్కడ ఇట్లా ఉన్నానని వారికి చెప్పగానే వెంటనే నన్ను హాస్పిటల్ ఒక 2 అవర్స్లోనే కామినేనికి రప్పించి వారు అత్యవసరమైనటువంటి సేవలు అందించి నాకు పునర్జన్మ ప్రసాదించిన ప్రసాదరావు గారికి ఒక్కసారి ఉద్యోగంతో జన్మ రాదు. ఉద్యోగం రిటైర్ అయినాక ఇంకా రాజకీయాలను తిరుగుతూ అనారోగ్యమైంది కూడా. ఆ రకంగా వారు కామినేట్లో ఉన్న కాలంలో మళ్ళీ నేను రాజకీయంలోకి వచ్చి తిరిగింది మంచిగా. చాలా మంది వాళ్ళు పత్రికా మిత్రులు వాళ్ళు కూడా అన్నాడు, ఎందుకు సార్ ఇంకా తిరుగుతున్నారు ఎండాల మొన్న అన్నాడు కదా. కానీ నాకు ఉత్సాహం కదా, నాకు ఒక రాజకీయం అనేది ఒక దురదలాంటి. తిరిగి మళ్ళీ అన్నారు రెండోసారి మళ్ళా ప్రసాదరావు. అంటే మీకు చదవాలని చెప్తున్నాను. నేను ఆరోగ్యం తెచ్చుకున్నది నేను, బాబు చేసేది వాళ్ళు. ఈ రకంగా అక్కడ ప్రారంభం. అయితే ఈ రకంగా ఉన్న క్రమంలో రెండవసారి నేను చాలా ఒక ఆలోచనలో పడ్డాను. అరే జీవితం అంటే ఇంతే కదా, ఇక ఎన్నిసార్లు కోమలకు పోతే ఏమున్నది లోపలి. అయితే యమధర్మరాజేమో బట్టలు పట్టుకొచ్చింది కానీ నేను ఇంకా ఉండాలి మారిపోతాను. వచ్చినాక నాకు ఒకటి అనిపించింది, ఉపాధ్యాయుడిగా నా సేవలు అందించిన, నా ధర్మాన్ని నెరవేర్చిన, అందులో కూడా చేయెత్తిన నమస్కారం పెట్టించుకున్నాను. ఎవరితో కూడా చీత్కరించుకోవట్లేదు. నా 45 కానీ ఒక వ్యక్తిగా సమాజంలో ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు సమాజానికి ఒక నిర్దేశకుడు ఉండాలి, ఒక మార్గదర్శకుడు ఉండాలి. కేవలం బడికే పరిమితంగా ఉండకుండా అని నేను సమాజంలో ఉండిపోయినా, నేను పనిచేసిన ఏ ఊళ్ళైనా ఆ రకంగా పనిచేసిన, మరి ఆ పేరు ప్రతిష్టలు నేను తెచ్చుకున్నా ప్రయత్నించినా కూడా మీరు ఇస్తేనే కదా నాకు వచ్చేది. ఆ గొప్పతనం ఇదే. అది దానికి నేను ధన్యుడిగా భావిస్తున్నాను. తర్వాత ఎప్పుడైతే అనారోగ్యం అయిందో ఈ పార్టీలు రాజకీయాలు ఇవన్నీ కూడా మీకు పెట్టమని చెప్పి పెద్దలు లాంటి వాడు అందరూ కూడా నాకు సలహా ఇచ్చింది. మరి నేను ఏం చేయాలి? నాకు తెలిసిన విద్య కవి, నేను ఇంకో విద్యకి పోతే నేను పనికిరాను. కాబట్టి ఏం చేసిన అంటే సేవకైతే ఏం లేదు కదా, సోషల్ సర్వీస్ ఎంతైనా చేసుకోవచ్చు కదా. సాంఘిక సేవ చెట్టు వేసిన సేవ పెద్ద బ్రహ్మాండమైనటువంటి మనం వయనాడు లాంటి విపత్తుకు మనం పోయి పనిచేసిన సేవ. కాబట్టి నేను ఏం చేసిన అంటే ఒక చిన్నగా నా డెప్యుటేషన్ నేను తెలుసుకోవడానికి నెల్లూరులో ఫౌండేషన్ 2019లో పెద్దలు అత్యంత ఆత్మీయుడైనటువంటి నాకు దగ్గర మిత్రుడు మరి సుధాల అశ్వతేజ గారికి వచ్చి మా రంగన్న ఎక్కడ రంగన్న ముందర రంగన్న మా ఇచ్చినటువంటి సూచన మేరకు నెల్లూరులో ఫౌండేషన్ 2019 జూలై 7వ తేదీకి స్టార్ట్ చేశాను. జూలైలో నేను చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నాకు ఒక కారణం, అందుకే ఆగస్టులో పెట్టుకున్నాను. ఇప్పుడు 5 ఏళ్ళు, 2 ఏళ్ళు సిక్కుగా ఉంటే నేనేం చేయలే కార్యక్రమం. 3 ఏళ్ళు మాత్రం విపరీతంగా చేసిన. రోజు పేపర్లే వచ్చేది. 4వ ఏట నాకు పేపర్లు రాకపోతే వాళ్ళు ఫోన్ చేసుకుంటుంది. విలేకరులు కాదు, జనం పేపర్లలో అలవాటు పడ్డారు. నెల్లూరు రంగారావు అని పేరు లేదే చెప్పిన నేను ఆసక్తి ఉన్నాయి. నేను మళ్ళా పాత్రలో వాడడం మళ్ళా ఈ రకంగా నేను 2 సంవత్సరాలు నేను పనిచేస్తున్నా. ఇటీవలనే మళ్ళీ కోరుకున్నా అంటే ఇక నాకు మళ్ళా చివరికి వచ్చేంత వరకు మళ్ళీ నా కార్యక్రమం జరగాలని చెప్పి
ఇప్పుడు మళ్ళీ నేను ఇది పునరుజ్జీవనం చేసిన. కాబట్టి దీనికి అందరూ మీ సహకారం, మరి మీరు అందించినటువంటి అనేకమైనటువంటి సౌజన్యమైనటువంటి అనుబంధం నాకు నన్ను మంచి గంటలో పెడుతున్నది. మరి ఎవరికైతే నేను ఆర్థిక భారం కల్పించాను, సమాజంలో రాజకీయం చేసినట్టే ఈ దందా చేసినాడు, ఆ దందా చేసినట్టు, వీళ్ళ దగ్గర తీసుకున్నాడు, వాళ్ళ దగ్గర నేను రాజకీయం 10 ఏళ్ళు చేసినా కూడా 10 రోజులు నాయకుల దగ్గర తీసుకోలేదు, మంత్రుల దగ్గర తీసుకోలేదు, ఎమ్మెల్యేల దగ్గర తీసుకోలేదు, పైలవి కాకుండా రియల్ ఎస్టేట్ లేదు. ఇది నా వాస్తవమైనటువంటి జీవితం. మీ ముందు ఇప్పుడు రేవంత్ గారిని మరి ఇంత భారంగా ఉన్నటువంటి దాన్ని కొద్దిగా ఆహ్లాదం చేయాలని చెప్పి వారిని కోరుతూ మంచి కళాకారులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక మరి తన కళలతో కూడా నాకు దగ్గరి ఆత్మీయుడు, ఉద్యమ సహచరుడు. మరి అట్లా సంజీవన్ కూడా శిష్య సమానుడు ఆయన. తప్పకుండా ఆయన కూడా మనం సన్మానించుకోవాలని చెప్పి వచ్చినందుకు మరీ థ్యాంక్స్. ఐదవ వార్షికోత్సవ సభకు అధ్యక్షులు వహిస్తున్న శ్రీ నెల్లూట్ల రవీంద్రరావు గారు, ముఖ్య అతిథులు ప్రసాదరావు గారు, సునారాయణరావు గారు, శ్రీధర్ గారు, రవీందర్ సార్ గారు, రహమాన్ సార్ గారు, రామయ్య సార్ గారు, సార్ మా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరియు ఎదురుగా ఉన్న అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతమంది ప్రత్యేక నైపుణ్యం గల వాళ్ళ ప్రత్యేక స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళందరితో సమానంగా నేను సన్మానం పొందడం, మాట్లాడే అదృష్టం రావడం మా రవీంద్రరావు సార్ కల్పించారు. నేను వారికి ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఇక్కడ చూసినట్టయితే నేను బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా 2011లో నెల్లూట్ల పాఠశాలకు వచ్చాను సార్. అప్పుడు మా రవీంద్రరావు సార్ సోషల్ టీచర్గా ఉన్నారు. అసలు ఆఫీస్లో అడుగు పెట్టగానే రిసీవ్ చేసుకునేది మా రవీంద్రరావు సార్. ఆ ప్రేమ, ఆత్మీయత, భాష, అసలు ఆ రిసీవింగ్ ఇంతవరకు ఎవరిలో చూస్తాను. అంత చక్కగా రిసీవ్ చేసుకొని కూర్చోండి. ఇట్లా చిన్నోళ్ళమైనా కానీ తన రిసీవింగ్, నేను తన రిటైర్మెంట్ కూడా చెప్పాను, ఆ రిసీవింగ్ తోటే చాలా మంది మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా నేర్పాల్సిన అవసరం కూడా ఉంది. అంత చక్కటి రిసీవింగ్ సారు 2 సంవత్సరాలు కలిసి పనిచేసాము సార్. గ్రామంలో కానీ పాఠశాలలో కానీ చాలా మార్పులు తీసుకొచ్చారు. నెల్లూట్ల పాఠశాలను అభివృద్ధి దశలో నడిపించిన వ్యక్తి అంటే రవీంద్రరావు సార్ పేరే చెప్పుకోవాలి. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన కానీ ఓపాలు రిటైర్డ్ అయినా చాలన్నట్టు ఎంతో మందిని ఎన్నో సంవత్సరాలు పనిచేస్తాం, కానీ సార్తో పనిచేసిన రోజు నేను మర్చిపోలేను. ఆ తర్వాత అనివార్య కారణాలు సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ మా స్కూల్లో 3 రిటైర్మెంట్ చేసాం, 3వ వ్యక్తిగా సారథి చేశాం. నేను డేట్ ఆఫ్ బర్త్ కొంచెం ముందుకే వచ్చింది, అయినా కానీ సార్ చేసుకున్నారు, 2 నెలల ముందే చేసుకున్నారు. కానీ ఇంత మంచి రిటైర్మెంట్ ఎవరికి జరగలేదు సార్. సార్ అనొచ్చు కొన్ని ఇబ్బందులు పడవచ్చు, కానీ కేసీఆర్ వచ్చారు, చాలా గ్రాండ్గా జ్యోతి గార్డెన్స్లో జరిగింది. మన బుర్ర రమేష్ గారి అధ్యక్షతన చాలా బాగా జరిగింది ఆ మీటింగు. అసలు ఏ టీచర్కు జరగబోదు కూడా సార్. అంత మంచి అదృష్టం సార్. మీరు ఏదో కోల్పోయినా ఇందాక మాటలు అంటున్నారు, రాజకీయంగా మీరు ఏం కోల్పోలేదు సార్. ఉపాధ్యాయ వర్గంలో మీరు నిలబెట్టుకున్న స్థానం మీరు ప్రత్యేక స్థానం సార్, అది మీరు గుర్తుంచుకోండి సార్. 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అనివార్య కారణాలు సార్ రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత అనివార్య కారణాలు నాకు ఎఫ్ఎస్సి హెచ్ఎంగా అక్కడ బాధ్యతలు ఇచ్చారు సార్. దాంట్లో పాఠశాల భౌతిక వసతులు సరిగా లేవు, ఏ రకంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి అందులో చూసినా కానీ. సారు రిటైర్డ్ అయిన రోజు పాఠశాల విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రకటించింది. 10th క్లాస్ ప్రథమంగా వచ్చిన వాళ్ళకు 2016, సెకండ్ వచ్చిన వాళ్ళకు 1116 సారు ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నారు.
వచ్చిన తర్వాత పాఠశాల పరిస్థితులు కొంచెం అటు ఇటు ఉండి వసతులతో ఇబ్బంది పడుతున్న సమయంలో మేము సార్ను ఆశ్రయించాం. సారు పాఠశాల అభివృద్ధి కమిటీ అని అప్పుడున్న రాజకీయాలకు అతీతంగా గ్రామంలో ఎంపీపీ గారిని పిలిచి సర్పంచ్ గారిని పిలిచి మాకు విద్యావంతులను శ్రేయోభిలాషులను ఊళ్ళో యాదగిరి గారు ఉన్నారు అందరినీ పిలిచి ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సారు ముందుబడి పాఠశాల అభివృద్ధి కృషి చేశారు. ఏంటంటే ప్రథమంగా తాను చేసింది ఏంటంటే పెయ్యాల ఉపేంద్రరావు గారిని పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ₹1,00,000 నగదు బహుమతి ఇచ్చారు. మాకు బహుమతి అంటే అది ఎప్పటికీ ఉంటుంది, బహుమతులు ఇవ్వడానికి పనికొస్తుంది. ఫిక్స్డ్ చేశాం. సారు నా పేరు మీద ఇప్పటికీ పెద్ద బ్యాంకులో నడుస్తుంది. సార్ అది ఫస్ట్ చేసి అప్పుడు జడ్పీ చైర్మన్ సార్ సంపత్ రెడ్డి సార్ ఉండే తన చేతుల మీదుగా మా పాఠశాల నాతో పాటు పెన్నట్టు నచ్చింది మా శ్రీనివాస్ సార్ ఇంగ్లీష్ సార్ ఇక్కడ ఉన్నారు. మేము ముగ్గురం కలిసి నిర్ణయాలు తీసుకునేది ఎక్కువ వరకు. సార్ శ్రీనివాస్ సార్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నేను ఎంపీసీగా చేసిన రోజులు సార్ నాకు సహకరించాను, సార్ చేసిన రోజులు నేను సహకరించాను. ఒక బడిని ఎలాంటి ఒక పేపర్కి ఎక్కిన బడిని మంచి మార్గంలో తీసుకెళ్ళి అధికారుల మన్నలను పొందాము, గ్రామస్తుల మన్నలను పొందాము. మాకు ఎలాంటి రిమార్క్ రాకుండా నడిపించింది మేమిద్దరం ఇన్ని రోజులు. ఇప్పుడు నేను ప్రమోషన్ పై ప్రోటోస్కూల్కు గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా వెళ్ళాను. సార్ తర్వాత ఏం చేసిన మీటింగ్ పెట్టి అన్నీ చేసి పాఠశాల అభివృద్ధిలో దాదాపు 5 లక్షల విరాళాలు సేకరించాము. ఎందుకంటే బోర్ వేయించాము, వసతి లేకుండే బోర్ వేయించము, మోటార్ ఫిట్ చేయించడము. తర్వాత బాత్రూమ్ ఆడపిల్లలకి ఇబ్బంది కూడా అంటే చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఇది కూడా నెల్లూరు ప్రాంతమే కాబట్టి చెప్పాల్సింది. బాత్రూమ్లకు ఇబ్బంది లేదు, రెనోవేషన్ అది కొందరు డాక్టర్ వాళ్ళు ముందు వచ్చారు. తర్వాత మా సున్నాగా రాస్తారు మా యాదగిరి గారి కోఆపరేషన్ తోటి ప్రతి క్లాస్ కు చీకట్లో ఉండేది. మా క్లాస్ చుట్టూ ఇంట్లో అట్లాంటిది లైట్లు వెలిగించింది సారు, ఫ్యాన్లు ఇచ్చారు, చల్లటి గాలిలో విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించింది. ఇలా ఒక్కొక్కటి సరస్వతి విగ్రహాన్ని వెల్లంకొండ అశోక్ అంటే గ్రామస్తులే సరస్వతి విగ్రహము, సర్వేపల్లి విగ్రహము, ప్రొజెక్టర్ ఇచ్చారు, వాటర్ ఫిల్టర్ ఇచ్చారు. అక్కడ గ్రామస్తులందరికీ ముందుండి సారు మరి అన్ని సేకరించి మేము చేశాను. నా ఉద్యోగ జీవితంలో ఉపాధ్యాయ వృత్తిలో నేను అగ్రస్థానంలో ఉంచుకునే ఊరు నెల్లూట్ల. నాకు ఉన్నత స్థాయి తెచ్చిపెట్టుకొని కూడా నెల్లూట్ల గ్రామమే ఆ పాఠశాలని. ఎందుకంటే ఇవన్నీ చూసి మా అధికారులు అంతా స్పందించారు. అసలు ఒక ఎఫ్ఎస్సీ ఉండి కాంప్లెక్స్ మీటింగ్ నడిపించుకుంటూ పాఠశాల నడిపించుకుంటూ ఏ రిమార్క్ లేకుండా నడిపించుకుంటూ అధికారుల మన్నలను పొంది నేను చేసే కార్యక్రమాలు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో అవన్నీ రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళాయి. ఓన్లీ బయోడాటా బేస్డ్ ఎవాల్యుయేషన్ చేశారు వాళ్ళు అప్లై చేసి కొన్ని చూస్తున్నారు బయోడాటా బేస్డ్ చూస్తే దాంట్లో నాకు మొన్న సెప్టెంబర్లో రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చారు. ప్రత్యేకంగా రవీంద్రరావు సార్కి గ్రామస్తులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అది బాగా గుర్తుపెట్టుకుంటా, నేను బాగా గుర్తుంచుకుంటాను. ఇవాళ నేను ఒక మిస్ అయిదామనుకున్నప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాను, అమ్మో ఇంత మంచి కార్యక్రమం మిస్ అయ్యేదాన్ని. నేను శ్రీనివాస్ సార్ కూడా కాల్ చేసిన కొంచెం అర్జెంట్ పనులు ఎట్లా అని మళ్ళా సార్ కాల్ చేశారు. సారు అంతా ఏజ్ ఎక్కువైనా మా చిన్న వాళ్ళను ఇంత గౌరవంగా చూసే వ్యక్తిని మనం కాదనడం కరెక్ట్ కాదని మళ్ళీ అనుకోకుండా టకటగా వచ్చేసాను సార్. తర్వాత ప్రతి కార్యక్రమం ప్రతి జెండా ఉన్న కట్టేది ప్రతి సభకు పిలిచేవాళ్ళం మేము. మాకున్న ఏకైక దిక్కు సారే అయ్యేది. ఎందుకంటే రిటైర్డ్ అయినాక కొందరు పట్టించుకోరు ప్రతి మీటింగ్కు. ఇప్పుడు అన్నారా సారు ఆ సోషల్ సర్వీస్లో భాగంగా బడికి చాలా సర్వీస్ చేశారు. తర్వాత మీరు చూసిరో లేదా కరోనా టైంలో అసలు ఎవరు ముందుకు రాలి, ఎవరు ఇళ్ళ నుండి బయట సారు గతమంతా చూడండి పేపర్లో తెలుస్తుంది మీకు. మే నెల మొత్తం అప్పుడు ఏప్రిల్ మే జూన్ వరకు సార్ రోజు సరుకులు ఇచ్చుకుంటూ తిరుగుకుంటూ ఈ ఆశ్రమానికి కూడా నిలబెట్టినప్పుడు సారే ఆ రకంగా చేసినట్టు ఆ సోషల్ సర్వీస్కు ఈ రకంగా చేసిన సర్వీసే సార్ని కాపాడుతుంది. కర్మఫలం అంటారు, ఆ కర్మనే సార్ని కాపాడుతుంది. భగవద్గీత చదివినప్పుడు అర్థమవుతుంది. ఏదైతే మనం సంకల్ప ఫలంతో చేస్తామో అది మన మంచిని కోరుతుంది. హోమాల పోయిన వ్యక్తి తిరిగి రావడం పునర్జన్మ. అది ప్రసాదరావు గారు కల్పించారు అనుకోరు కానీ సార్ ఒక వీలు కావచ్చు కానీ సార్ కూడా ఉన్నది. అది ఎక్కడ నేను చెప్పగలుగుతాను. ఓకే సార్, మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆ భాష మాకు నేర్పాలి. ఇప్పటికీ ఆయన మీరు చూసిన మెసేజ్లు పెడితే సార్ భాష
ఎంత పకడ్బందీగా ఉంటుంది ఆ మెసేజ్. మన భాగంలో అటు ఇటు పెట్టినా కానీ సార్ అట్లా ఉండదు. చాలా మంచి ప్రాఫిట్ ఉంది. అట్లా రైటింగ్ బాగుంటుంది. తను పీఈటీ ఎప్పుడో నేను మర్చిపోయినా, పీఈటీ చేసింది కానీ సోషల్ టీచర్గా ఉండదు. ప్రతి జెండా ఉన్నాను కానీ ఎప్పుడు కానీ సారు చేసే ఏమంటారు మాటలు, ఉపన్యాసాలు, చరిత్ర, సోషల్ టీచర్గా చాలా చెప్పారు. పీఈటీ సార్గా కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. అది మేము రాకముందు సారు చరిత్రలో 2 భాగాలు ఎవరికైనా వస్తున్నాయా, ఎవరైనా 2 పోస్టులు చేసిందా, ప్రమోషన్ వీక్లో వెళ్తారు కానీ పోస్టే మార్చుకొని వెళ్ళేవారు ఉన్నారా? సార్కు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను సార్. నేను చిన్నదైనా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓకే సార్. ఈ రకంగా మాకు మరి సమయాభావం ఉంది, నాకు ఎంత టైం ఉందో నాకు తెలియదు. సార్కు సహధర్మచారిణి, గుణవతి, సౌభాగ్యవతి మా లక్ష్మీ మేడం గారు, లక్ష్మీనారాయణ లాగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ రిసీవింగ్ ఇద్దరు, భార్యకు ఉంటే భర్త ఉండకపోవచ్చు, భర్తకు ఉంటే భార్యకు ఉండకపోవచ్చు. ఒక్కొక్కరి ఇళ్ళ ఒక్కొక్క రకం మనం అనుభవించుతున్నాం, చూస్తున్నాం కూడా. వీళ్ళిద్దరూ ఒకటే రాటుపై నడుస్తారు. వీళ్ళిద్దరు ఒకటే మాట. సార్ అన్నది కాదన్నది. ఉపేందర్ రావు గారు మాకు 1,00,000 రూపాయలు ఇవ్వగానే సారు ఏమి లేదు ఇంటికి ఫోన్ చేసి నన్ను శ్రీనివాసరావు ఉపేందర్ రావు సార్ పట్టుకొచ్చి భోజనం పెట్టింది. ఎవరన్నా పెడతారా అండి? అయ్యో ఇప్పుడు తీసుకొస్తూ ఇప్పుడు ఉన్నాయి, లేవు, వంట లేదు, చేయలేదు అంటే ఎప్పుడు తిన్నది సార్ ఇందాకన్నారు. చేసిన మేలు మేము మర్చిపోము. మేము తీసుకున్న మేలు అది. సార్ అసలు ఒక టీచర్గా పనిచేసాం సార్ తోటి, ఒక విద్యావేత్తగా చూసాము, ఒక శ్రేయోభిలాషిగా చూసాము, ఇప్పుడు ఒక ఫౌండేషన్ అధ్యక్షుడిగా చూస్తున్నాము. రేపు ఇంకేం చూస్తామో సార్. మీరు హెల్త్ గురించి ఏమీ ఇబ్బంది పడకూడదు సార్. మీకు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. మీరు ఇలాంటి వాళ్ళు ఎంతనో సన్మానం చేస్తారు సార్. మీకు ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకొకటి ఇక్కడ ప్రసాద్ రావు గారు ఇదే నవ్వు, ఆ నవ్వే ఆ సార్ గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ సార్ మా పాఠశాలకు తీసుకొచ్చారు, మెడికల్ క్యాంప్ పెట్టించారు సార్. మాట్లాడిన ఆత్మీయత కొంత పరిచయం, కానీ సార్ మమ్మల్ని హాస్పిటల్ ఏదైనా మా హాస్పిటల్కి రండి అని చెప్పి అది సార్ బాగా. రవీంద్రరావు సార్ గారు విన్నా మా సార్ వీడియోలు పెట్టి బోనాల పండుగది అప్పుడు చూసినా, కానీ ఇవాళ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తున్నా సార్. మీరు ఒక్కరోజు సెలవు చెప్తాను, మా పాఠశాల కూడా ఒక రోజు రండి సార్. ఒక్కరోజు మా 10th క్లాస్ సెలవు చెప్పి అంటే మా పిల్లల్ని మోటివేట్ చేయడానికి నేను అడుగుతున్నా సార్. మీకు ఎప్పుడు వీలైతే సార్ తీసుకొని పొడవుతూ రండి సార్. మీలో లక్షాధికారి వారికి క్విజ్ నేను నిర్వహించాను వరంగల్ జిల్లాకి. కొడవటూరు స్కూల్ పిల్లలకి బాబుకి 1,00,000 రూపాయలు. థ్యాంక్ యూ సార్. నేను కూడా గర్వపడుతున్నా సార్. సుగ్నాకర్ సార్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే దాంట్లో భాగంగా మా పాఠశాలకు చేశారని చెప్పాను. శ్రీధర్ సార్ది శిల్పులు గుట్ట అంటే సారే అసలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే సార్తో పాటు ఈ సార్ పరిచయం అయింది మాకు. అంటే ఫోటోలో చూడడం, సార్ ఏ కార్యక్రమం చేసినా పర్సనల్గా పెట్టారు. నాకు అది చాలా అభినందిస్తున్నా సార్ మిమ్మల్ని. మేము ఎంత జ్ఞానోదయం గ్రంథాల్లో అంటున్నాం, మేము చాలా కేర్లెస్ చేస్తాము. ఒక్కొక్క విషయాన్ని ఎవరికి చెప్పాలన్నా మెసేజ్ పంపాలన్నా సార్ అట్లా కాదు, దానికి టైం కేటాయిస్తాడు. పర్సనల్గా పెట్టి పర్సనల్గా ఏది జరిగినా అభినందిస్తాడు. మీరు చూడండి, మీకు మామూలుగా ఉన్న పిల్లలకే చేస్తుంటాం స్కూల్లో, తను మాత్రం అనాథ పిల్లలను తీసుకొచ్చి కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డది. అటువంటి అప్పుడు సార్ లాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని తను ఏదో అప్పుడు కూడా గెటానై ఇప్పటికీ సక్రమంగా మంచి వర్ధనాలు అంటే వర్ధనమే బాగా వృత్తిలో చేయగలుగుతుంది. తనను కూడా చాలా అప్రిషియేట్ చేస్తాను. పద్మ గారు నేను వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను, చెప్పాల్సిన అవసరం వచ్చింది సార్. పద్మ గారు మంచి రచయిత్రి, ఆధ్యాత్మికంగా పాటలు పాడుతుంది, కవితలు రాపిస్తుంది, పిల్లలు కూడా తెలుగు భాష సాహిత్యం పట్టు బాగున్నది. ఈ రకంగా తను కూడా ముందుకు వెళ్తుంది, చాలా సంతోషం చేయడం. ఇంకా హరికథ విన్నాను, తాతాచారి గారి పూజ విన్నాను. మేము సారు మీకు ఇంకా తెలుసు లేదు, ఇక్కడ గుడి స్టార్ట్ అయినా మమ్మల్ని పిలిపించేది. అసలు ఎంత అంటే ఆ భక్తిలో ముక్తిలో ఏమంటారు ఆ రకంగా మమ్మల్ని నడిపించిండు సార్. పూజ చేసిన హనుమాన్ గుడి ఇక్కడ ఓపెనింగ్ కూడా మేము వచ్చినాం ఇక్కడ. మరి అక్షయు ఏమన్నా ఉంటే ఓకే. థ్యాంక్ యూ మేడం. మీ హృదయంలో నాకు ఆ చోటు దక్కినందుకు నేను ధన్యునిగా భావిస్తున్నాను. ఇప్పుడు ఒక పాటతో మన కళాకారులను పంపిస్తాను. దయచేసి రేమన్ గారు సందేశాన్ని కూడా ఈ సభ ద్వారా మనకి ఇస్తున్నారు. నేను ఒక మాట ఇక్కడ శ్రీనివాసరావు సార్ గారు
గత హెడ్ మాస్టర్ గారు వారు ఒక మాట చెప్తుంటారు ఎక్కడి ఒక కార్యక్రమం ద్వారా ఒక మంచిని నేర్చుకోగలగాలని. ఈనాడు నేను నేర్చుకున్న మంచి ఏంటంటే సారు తన జీవితాన్ని ఇచ్చినటువంటి మన డాక్టర్ గారి గురించి పరిచయం చేస్తూ మనందరినీ అంటే వారు గౌరవించడమే ఈ వేదిక ఒక నిజమైనటువంటి గుర్తింపు అనేటువంటి దాన్ని మనం చెప్పగానే చెప్పారు. వీరందరూ కూడా ఇదే స్థాయిలో చేసిన మంచిని మర్చిపోకూడదు అనేటువంటి ఒక విధానాన్ని చెప్పడం కోసం ఇవాళ మరి వారికి నేను తల నుంచి పాదాభివందనం చేస్తున్నాను. మరి వీరికి అందరికీ కూడాను. తర్వాత రవీంద్రరావు సార్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే చేసిన కార్యక్రమాలు సేవలు చెప్పాలంటే మాటలలో లెక్కలేనంత ఉంది. కాబట్టి గతంలో నేను ఒకటే చిన్న చిన్న మాటల్లో చెప్పాను. నేను మా విద్యార్థులకు ఒకటే మాట చెప్తాను ఎప్పుడు కూడా 100 మార్కుల కోసం కాదు 100 ఏళ్ల జీవితానికి ఉపయోగపడే విద్య నేర్చుకోవాలి అని. 100 మరి ఆ 100 ఏళ్ల జీవితానికి ఉపయోగపడే విద్యను రవీంద్ర సార్ నేర్చుకున్నారు. కాబట్టి ఈనాడు సమాజానికి ఉపయోగపడేటువంటి ఇంతమందిని ఇది నేను సత్కారం అని అనుకోవడం లేదు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను మాకు అప్పగిస్తున్నారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి మేమంతా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని అందరినీ సహకారంగా ముందుకు తీసుకెళ్లడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి రవీంద్రరావు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో నాకు ఇక్కడ మా కోడం కుమార్ సార్ కానీ జల సంపాదన కానీ చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మా కృష్ణాలకు కానీ మేడం ఎక్కడికి ఇచ్చినా జరగాలి ఏ కార్యక్రమానికి రానే రారు. మరి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చారు అని. కానీ కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని రచనలను ప్రవృత్తిని అనుసంధానం చేసుకోవడంలో భాగంగా రాలేనప్పుడు మరి రవీంద్రరావు సార్ గతంలో కూడా ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా పిలిచి నన్ను సత్కరించినప్పుడు కూడా నేను ఆ రోజు ఇదే మాట చెప్పాను. మీరు ఇంత ఒక పెద్ద బాధ్యత నాకు పెడుతున్నారు, మళ్ళీ రాలేను అని. ఈ రోజు కూడా అదే మాట చెప్పాను. గతంలోనే నాకు చేశారు కదా, మళ్ళీ రాలేను అంటే కూడా లేదమ్మా, అప్పుడు మీకు ఉపాధ్యాయునిగా ఇచ్చాను, నేను రచయితగా ఇచ్చినాను, మీరు రావాలి అని ఆ మాట నేను తిరస్కరించలేనంత గొప్పగా చెప్పి నన్ను ఇక్కడికి ఈ రోజు రప్పించాను. నిజానికి నాకు ఇక్కడ చాలా ఎంత హడావిడి పనులు నేను ఆలస్యంగా వచ్చింది కూడా నేను మనందరినీ మన్నించమని కూడా కోరుతున్నాను. మరి దానికి అటువంటి పరిస్థితులలో ఆ మాట ఉన్నటువంటి గొప్పతనంతో ఇవాళ రప్పించి ఈ బాధ్యతను సమాజంలో ఒక గొప్ప శక్తిగా మీరు ఎదగండి అనేటువంటి ఒక బాధ్యతను మాకు అప్పగిస్తున్నటువంటి రవీంద్రరావు సార్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి, మనమందరం మనసులో నింపుకోవాల్సినటువంటి వ్యక్తి మన లక్ష్మీ మేడం గారు. నేనైతే శిరసాభివందనం చేస్తున్నానమ్మా మీకు. ఎందుకంటే ఒక కుటుంబం ఒక స్త్రీ కనుక సరైన పద్ధతిగా వెళ్ళగలిగితే సమాజం మొత్తం ఒక ఉన్నత స్థానంలో నిలబడగలుగుతుంది. ప్రతి స్త్రీ తన ఇద్దరు పిల్లల్ని ఒక శక్తియుక్తిగా తీర్చిదిద్దగలిగితే సమాజం మొత్తం కూడా అందరూ ఒక గొప్ప ఎంతో నాణ్యతమైనటువంటి సమాజాన్ని స్వీకరించగలరు. మరి అంతేకాదు మరి ఒక కుటుంబంలో 2 బండ్లు ఒకటే నాలుగు మీద నడవడం, ఒకటే 2 గీరలు 2 ఒకడంగా ఉండడం అనేది చాలా కష్టం. అంటే ఒడిదుడుకులలో పోయేటువంటి సమయం. కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే విధంగా సమాజ సేవలో మరి ముందుకు రావడం, కోమాలకు వెళ్ళినటువంటి సారు మరి తిరిగి రావడం అనేటువంటి అరుంధతి మేడం గారు చెప్పినట్టుగా సేవా కార్యక్రమాలే ఆయన నిలబెడుతున్నారు. ఆయన చేసినటువంటి మంచి సముద్రంతో చేసినటువంటి పనులే ఈ రోజు ఆయన నిలబెడుతున్నాయి. మరి మనస్ఫూర్తిగా ఇంకా ఎక్కువ సమయం తీసుకోవడం కూడా భావ్యం కాదు. కానీ ఒక్కటే మాట చెప్తాను. ఒక లెక్కల మాస్టర్ గారట అంటే విద్య ఈ శక్తి ఎట్లా ఉంటుంది అన్నదానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక లెక్కల మాస్టర్ గారు, నేను బాగా లెక్కలు చెప్తాను, ఎవరైనా సరే నా దగ్గర నేర్చుకున్నటువంటి ఏ విద్యార్థి కూడా ఒక్కొక్క లెక్క కూడా చెప్పడం, నేను ఎక్కడ కనబడిన అడిగితే వెంటనే చెప్పేస్తారు అని అన్నాడు. అయితే ఆ లెక్కల మాస్టర్ యొక్క భార్య చాలా తెలియగలదు. అవునా అంటూ ఆయన ఎక్కడికైనా ఆయన ప్రశ్న అడిగేవారు, వెళ్తూ కూడా సమాధానాలు చెప్పేవారు. ఒకరోజు ఒక మాతృమూర్తి బిడ్డకు అన్నం తినిపిస్తే మాస్టర్ గారు ఈ అమ్మాయి కూడా నా శిష్యురాలు, ఈ అమ్మాయి కూడా నా శిష్యురాలు అని చెప్పిందట. సరే అవునా మీ శిష్యురాలేనా అంటే అడగండి, లెక్కలు అడగండి అంటే లేదు మరి అడుగుతాను చూడు, నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా నేను ఈ అమ్మాయి గెలుస్తుంది, నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్తుందంటే ఆ భార్య అన్నదట, సరే ఈసారి నాకు ఒక అవకాశం నాకు ఇవ్వండి, ఏం అడగాలో నేను చెప్తాను మీకు, నేను అడిగిన ప్రశ్ననే మీరు అమ్మాయిని అడగాలి, మీరు లెక్కలు మాస్టర్ కదా అంటే సరే మరి నువ్వే చెప్పు అన్నట ఆ భార్య ఏమని చెప్పిందట, ఇప్పుడు ఆ అమ్మాయికి అన్నం తినిపిస్తుంది కదా, ఆమె ఎన్ని కుక్కలు పెట్టింది అమ్మాయికో మీరు అడగండి ప్రశ్న, ఆమె సమాధానం చెప్పినప్పుడు మీరు గొప్ప లెక్కల మాస్టర్ అని చెప్తా అంటున్నారు. అంటే అప్పుడు ఆయన మాస్టర్ గారు ఆ అమ్మాయిని అడిగాడు, అమ్మాయి నువ్వు నా శిష్యురాలి కదా, నువ్వు నేను లెక్కలు బాగా చెప్పాను కదా, నువ్వు ఇప్పుడు నీ కూతురికి ఎన్ని కుక్కలు లెక్క పెట్టావు అంటే ఎంత అన్నంలో ఎన్ని కుక్కలు పెట్టావు అంటే
నిజమైన వ్యక్తిత్వంతో, వికాసంతో, ఒక సమాజ శ్రేయస్సుతో ఎదిగేటువంటి విద్య కావాలి. లెక్కలు అంటే, చదువు అంటే కేవలం పుస్తకాలతో పరిమితమైందో లేకపోతే ఏదో కాదు. మరి ఇటువంటి ఉన్నత విద్యను అభ్యసించడం అనేటువంటిది సమాజంలో శక్తిగా ఎదగడం అనేటువంటిది మరి ముఖ్యమైనటువంటిది. మరి ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోలేను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అలాగే ప్రసాద్ రావు సార్, రవీంద్ర సార్, సుధాకర్ సార్, శ్రీధర్ సార్, మిగతా అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ముందున్న సోదరులకు, సోదరులకు నా నమస్సుమాంజలి. నాకు ఇక్కడ ఏంటంటే సార్లు చూస్తుంటే నాకైతే దేవుడు అనిపిస్తుంది. సార్ ఏమో మిమ్మల్ని దేవుడు అంటున్నారు. మీరు సార్కు దేవుడు అయితే సార్ మాకు దేవుడు. ఎందుకంటే కరోనా కష్టాల్లో సారు పిలిచి మా పిల్లలకు దాదాపు 35 మంది పిల్లలు, ఒక 5 వర్కర్స్, 40 మంది మాతో పాటు 43 మంది బయటికి వెళ్ళకుండా బతకాలంటే దినదిన గండమయ్యే పరిస్థితి. ఆ రోజులలో ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే బతకడం పరిస్థితి కష్టంగా ఉండే. అలాంటి టైంలో సార్ మాకు ఒక 2-3 సార్లు పిలిచి 10,000 చెక్ ఇచ్చి, తర్వాత ఒక 20,000 సమానించి, అట్లా ఒక 2-3 సార్లు మమ్మల్ని సార్ ఒక దేవుడు లాగానే ఆదుకున్నాడు. మాకు దేవుడు అనుకుంటా నేనైతే సార్. అలాగే లక్ష్మీ మేడం ఒక దేవత. చెప్పాలంటే మా సార్ పేరు రవీందర్, సార్ పేరు రవీందర్, మేడం పేరు లక్ష్మి, నా పేరు లక్ష్మి. అంటే లక్ష్మీ రవీందర్లు ఎక్కడున్నా సేవ కోసమే పుట్టింది అనుకుంటున్నా నేనైతే. అలాగే సుగుణాకర్ సార్ ఒక 2 పిల్లలు చనిపోయే పరిస్థితిలో ఉండే. అసలు సార్ అయితే బతుకర అమ్మాయి అవి అసలు అన్నాడు. అంటే అంత బ్లడ్ లాస్గా చాలా ఒక నెల 2 నెలలు అడుక్కో తిన్నా కూడా ఎవరు 5 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి. వరంగల్ ఎంటీ ముందు అడ్డం పడితే ఎవరు తీసుకోకపోతే మాకు ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చాము. సారు వాళ్ళకి ఎంత సేవ చేసిందంటే ఒక 11 రోజులు వాళ్ళకి బ్లడ్ ఎక్కించి వాళ్ళని బతికించిండు. ఇప్పటికి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఒక 8 సంవత్సరాల నుండి. సార్ మీకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి అసలు సారు ప్రతి బర్త్డే కానీ, ప్రతి మ్యారేజ్ డే కానీ, వాళ్ళ పాప బర్త్డే, ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా మా ఆశ్రమంలో జరుపుకుంటారు. అలాగే మా పిల్లలకు చల్లీల స్నానం అనుకుంటారు. చలికి అని చెప్పేసి గ్లీజర్ కూడా ఇప్పేయడం జరిగింది. సార్ చాలా హెల్ప్ చేస్తారు మా పిల్లలకి. ఏదైనా సుధక్క కూడా సేమ్ సార్ ఎట్లనో సుధక్క అక్కను వెళ్తా, అక్కనైతే ఇంకా మధ్యరాత్రి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అక్క ఏ టాబ్లెట్ వేయాలంటే కూడా చెప్తుంది నాకు. అంటే మా ఇంట్లో ఒక డాక్టర్లు ఉన్నారు, 2 సారు మేడము. చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు సార్. ధన్యవాదాలు సార్. అలాగే శ్రీధర్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు కరోనా టైంలో. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ అందరి సహకారంతోనే ఈరోజు జనగాంలో ఒక 8 సంవత్సరాల నుంచి నేను ఆశ్రమం నడుపుతున్నా. అంటే అది నాది కాదు, మీ అందరిది, నా ఒక్కదాన్ని కాదు. మీ అందరి సహకారం వల్లనే నేను అంతమంది పిల్లలు పోషించగలుగుతున్నా. ఈరోజు మా ఆశ్రమం నుండి ఒక 300 మంది పిల్లలు చదువుకొని, కొంతమంది పెళ్ళిళ్ళు అయినాయి, కొంతమంది ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్యామిలీ వరకు ఉన్నారు. సార్ మీ సహకారం ఇంకా మా స్టూడెంట్స్ ఉండాలని చెప్పి కోరుతున్నా. అలాగే మన గిరి అన్న కూడా చాలా హెల్ప్ చేస్తారు మాకు. థ్యాంక్ యూ గిరి అన్న. ఎందుకంటే అన్న కూడా చాలా సార్లు కరోనా టైంలో కానీ మిగతా టైంలో మాకు ఒక అన్న గారు చేదోడు వాదోడు ఉంటాడు. ఏదన్నా అయినా కూడా అన్న అయితే అనగానే వస్తాడు. ఈ రోజులలో ఏంటంటే 1000 కోట్లు ఉన్నా కూడా ఎవరి ముందుకు వచ్చి సహాయం చేయరు. ఇంకా కూడబెట్టుకోగల పరిస్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో మన రవీంద్ర సార్ అయితే చాలా, నాకే కాదు ఇంకా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. సార్ మీ హెల్త్ బాగాలేనప్పుడు కూడా మేము చాలా కోరుకున్నాం సార్ బాగుండాలి, ఇంకా ఎంతో మందికి ఉత్సాహాన్ని కలిగియాలి, ప్రేరణ కలిగియాలి, సేవ చేయాలి. సార్ ఏంటంటే ఒక నవ్వుతో ఎప్పటికీ చిరునవ్వుతో ఉంటుంటారు. ఆ నవ్వే మా అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే ఒక మనిషి నవ్వుతే ఎన్నో రోగాలు పోతాయి అంటారు. అలాంటి రవీంద్ర సార్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ నవ్వు ముఖం, ఎంత బాధ ఉండని ఏది ఉండని నవ్వుతూనే ఉంటారు. సార్ ఫోన్ చేయగానే అమ్మ చెప్పమ్మా అంటారు. అలాంటి సారు మాకు దొరకడం మా అదృష్టం సార్. చాలా ధన్యవాదాలు. ఇంకా మీ అందరికీ నేను ఒక విన్నపం అనుకోండి, హెల్ప్ చేయండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక దాత సహకారంతో యాదగిరిగుట్టలో ఆశ్రమం కడుతున్నాము. ఒక 50 ఎకర్ ల్యాండ్ మాకు దాత ఇచ్చారు. అది కంప్లీట్ దశకు వచ్చింది, కానీ ఇంకా ఆగిపోయింది. కొంచెం
మనీ తక్కువ పడి దాతల్ని అంటే నేను వెళ్ళి ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు, వచ్చిన దాతలకి చెప్తే సాయం చేస్తున్నారు. ఇంకా మీ అందరూ పెద్దలు, మీ వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ మాకు సాయం చేస్తే మేము బయటపడతాము. ఆశ్రమం మాది కాదు, మీది. మీ అందరూ సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. వాస్తవం ఉన్నది. సమాజం చెడిపోయింది, అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారు అని అనుకోవడానికి ఏం లేదు. మీ కోరిక పెద్ద గుండెమ కోరికేం కాదు. సమాజంలో మంచి మనుషులు చాలామంది ఉన్నారమ్మా. ఈ వేదిక మీద ఉన్నప్పుడు ఒక ఇద్దరు దాలు మీ నిర్మాణం చేయడానికి, మిగిలిపోయినటువంటి కార్యక్రమం చేయడానికి మేమంతా మీకు అండదండలు ఉన్నాం. తప్పకుండా మేము మీ కోరిక నెరవేరుస్తాం, మీ ఆలోచనకు మేము మద్దతు తెలుపుతామని చెప్పి తెలుపుతూ, ఇప్పుడు మరి మనకు ఇప్పుడే వచ్చినటువంటి మరి కళాకారుల నుంచి ఉదాహరణ లావణ్య గారు, తర్వాత కొట్టే శ్రీలత గారు ఇప్పుడే వచ్చారు. దయచేసి వాళ్ళు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ముందుకు రండి. స్వర్ణ కంకణాన్ని తొలగించుకున్నటువంటి ఉగాది పురస్కారాలు, అనేక పురస్కారాలకు మరి ఆలవాలం మన లక్ష్మీనారాయణ గారు. దయచేసి వారిని స్పందించాల్సిందిగా. అలాగే చేసిన ప్రతి ఒక్కరికి మా కళాభిమానం తెలియజేస్తూ, పెద్దల ఈ జనగామ గడ్డ మీద పుట్టడమైన అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జన్మత ఆ అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నారు కదా. ఈ సృష్టికే మూలం అమ్మ. ఈ సృష్టిలో తీయలేనిది అమ్మాను మాట. ఆ మాటే అమ్మ కమ్మనైన పాట, మధురాతి మధురమైనది భాష. ఈ భాషకు అధికారిని చదువుల తల్లి అయిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు. ఈ అమ్మవారు మనకు జ్ఞానాన్ని ప్రసాదించే వరప్రదాయనే. అట్టి ఆ అమ్మను ఉపాసించి అనేక సంవత్సరాలు అక్కడ వాసనలో కాలం గడిపి ఆ అమ్మ అనుగ్రహంతో 8 రాష్ట్రాలకు వెళ్ళాను. 5,000 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఉగాది ప్రతిభా పురస్కార అవార్డు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పొందాను. అలాగే అనేక సన్మానాలు. ఇటీవల తాడేపల్లిగూడెంలో షణ్ముఖ ఆంజనేయరాజు గారి యొక్క సమాజం వారి ద్వారా హరికథ గాన సరస్వతి అని బిరుదులు ఇచ్చారు. అలాగే విజయనగరంలో శ్రీమద్ ఉజ్జాడ ఆదిపట్ల నారాయణదాస్ గారి యొక్క సమితి వారు హరికథ భాస్కర్ అని బిరుదులు ఇచ్చారు. అలాగే మద్రాసులో ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లోనూ రామాయణము భారతము చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు. అందులో శ్రీమద్ దేవి భాగవతం చెప్పేవాళ్ళు ఈ 2 రాష్ట్రాల్లో నేను ఒక్కడే ఆనందిస్తున్నాను. అమ్మవారి యొక్క 10 సంవత్సరాలు కష్టపడి ఆ అమ్మవారి యొక్క ఉపాసనతో ఆ తల్లి యొక్క దివ్య చరిత్రను నేర్చుకున్నాను. ఢిల్లీ కేంద్రంలో ఇటీవల రేడియో స్టేషన్లో నేను సెలెక్ట్ అయ్యాను. బి-హై గ్రేడ్, అంతకుముందు బి గ్రేడ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యి వచ్చాను. మొన్న ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ రేడియో స్టేషన్లో బి-హై గ్రేడ్ వచ్చిన తర్వాత రికార్డ్ చేశారు నా కథ. ఆ కథ అన్ని కొత్త కథలే. వాసన సరస్వతి క్షేత్ర మహిమ, లలిత అమ్మవారి కళ్యాణం, అన్ని దేవి సంబంధమైన కొత్త సబ్జెక్టే. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి క్షేత్ర మహిమ చెప్పారు. ఆంధ్రాలో ఉన్నటువంటి కళాకారులు, తెనాలి, విజయవాడ మా ఫ్రెండ్స్ ఆడవాళ్ళు వాళ్ళంతా అసలు మేము ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, మీరు అక్కడ పుట్టారు వరంగల్లో, మాకెవరికి రాలేదు ఐడియా. రంగస్థలం నాటకం వేశారు, కనకదుర్గమ్మ క్షేత్ర మహిమ చెప్పావు, నువ్వు చాలా అదృష్టవంతుడు, మాకు ఐడియా రాలేదు, మాకు సంకల్పం కలగలేదు అన్నారు. అది ప్రసారం అవుతుంది ఇటీవల ఈ 2-3 వారాలు చెప్తూ ఒక్క అమ్మవారి కీర్తన పాడి సమయం లేదు కనుక నేను లలిత అమ్మవారి యొక్క కళ్యాణ కథాగారంలో ఒక పాట హిందోళ రాగంలో నడిపించి సెలవు తీసుకుంటాను. మద్రాసులో భాగవత సేవా మండలి వారు పెట్టారు కార్యక్రమాన్ని. అప్పుడు గెస్ట్గా వచ్చింది జానకమ్మ. ఇందాక పాడారు రెహమాన్ గారు. ఎలా పాడుతున్నాడు అనుకుంటే జానకమ్మ వారి గొంతు అలాగే పాడుతున్నాడు. సుశీలమ్మ వారి గొంతులో ఉన్న మాధుర్యాన్ని పలికిస్తున్నాడు. అదొక అదృష్టం, అమ్మవారు ఇచ్చినటువంటి వరప్రసాదం. అప్పుడు జానకమ్మ గారు వచ్చారు గెస్ట్గా.
ఆమె రికార్డింగ్ ఉంటే ఆ రికార్డింగ్ ఆపుకొని లలితాదేవి కళ్యాణం చెబుతున్నాను నేను. వచ్చి అలా కూర్చుంది. నేను గమనించలేదు, ఇక తొందరగా పంపించాలని నేను వచ్చేసి కాదు. 2.5 గంటలు లలితాదేవి కళ్యాణం విన్న తర్వాత అప్పుడు సన్మానం పెట్టారు. అమ్మ మీరు ఎక్కడ దొరుకుతారు మాకు, సరస్వతి అమ్మాను సాక్షాత్ అంటే నేను రామాయణం వార్తలు అన్నీ విన్నాను కానీ లలితమ్మ వారి కళ్యాణం వెళ్ళలేదు. లలితోపాఖ్యానంలో ఒక అద్భుతమైన ఘట్టం అని ఆవిడ మా అదృష్టం ఉంటుంది. ఆవిడ కాదమ్మా మీరు రావడం మా అదృష్టం లేదని అన్ని ఆనందపడ్డాను. చాలా కార్యక్రమాలు ఇచ్చాను. అమ్మవారి దైవాలు అమ్మ దైవుని అన్నట్లే పెద్దగా మణిద్వీపవాసిని అయిన మహాశక్తి స్వరూపిణి శ్రీచక్రాధిష్టాన దేవత మణిద్వీపవాసిని మహాశక్తి అమ్మవారు ఆది పరాశక్తి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీచక్ర పురదేవి సింహాసనేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి బాలాత్రిపుర సుందరి సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సకల శక్తి స్వరూపిణి అయిన ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారు రత్నస్థగిత సింహాసనము పైన మణిమయ కిరీట ధారణ చేసి కూర్చుంది అమ్మవారు. ఆ బంగారు సింహాసనం పైన కూర్చున్నటువంటి కుదురుగా కూర్చుని ఉన్నటువంటి అమ్మవారు ఆకుపచ్చని చెరుకు వెళ్ళు మొదలగు ఆయుధాలన్నీ కూడా ధరించి చిరునవ్వులవుతున్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారి మండపానికి 32,000 వర్షిణీ దేవతలు ఉన్నారండి. ఈ 32,000 వర్షిణీ దేవతలు అమ్మవారి యొక్క మండపానికి ఉపదేవతలు అంటారు. ఈ ఉపదేవతలు 32,000 వర్షిణీ దేవతల చేత రచింపబడిన నామాలే శ్రీ లలితా సహస్రనామాలు. 1000 నామాలు 1000 మహామంత్రాలు. అలా అమ్మవారు బంగారు సింహాసనం పైన కూర్చుందంటే ఈ వర్షిణీ దేవతలు అలంకారం చేశారు. ఇంపైనటువంటి కంటికి కాటుక రేఖ విద్య అమ్మవారి యొక్క ఆ పొదరిల్లలాగా ఉన్న అమ్మవారి కనుబొమ్మలు, ఆ అమ్మవారి చెవులకు ఉన్నటువంటి దుద్దులు మణిదీపాలాగా జిగేమని మెరుస్తున్నాయండి. అమ్మవారి కనుబొమ్మల పొదరిల్లలాగా ఉన్న అమ్మవారి కనుబొమ్మల కింద కదలాడుతున్న ఆ తల్లి యొక్క జగజ్జని యొక్క కన్నులు ఎలా ఉన్నాయి, మణిదీపాలలాగా జిగేమని మెరుస్తున్నాయండి. వజ్ర వైడూర్యములతో పదపడుకున్నటువంటి ఆ కిరీటాన్ని ధరింపజేసిన తల్లి అట ఆ లలితాత్రిపుర సుందరి దేవవారు ఇలా చూస్తూ ఉందిట. ఇలా చూస్తూ కళ్ళు తిప్పుతూ ఉంటే అమ్మవారి కన్నులో హ్రీంకారాలు కనిపిస్తున్నాయట. ఈ హ్రీం అనేటువంటి బీజాక్షరానికి దేవీ భాగవతంలో ఎంతో ప్రాధాన్యతనిచ్చారండి. హ్రీంకార స్వరూపిణి అమ్మవారిని గురించి కొందరు పాడుతున్నారు, వాడుతున్నారు, వాయిస్తున్నారు. వాయిద్యాలు తేనెలు జారువారు మృదు మధురమైన సంగీతాన్ని వినిపిస్తున్నారు. ఇలాగా హిందోళ రాగంలో ఎలా ఉంది అమ్మవారు. శ్రీచక్రపురదేవి సింహాసనేశ్వరి శ్రీరాజరాజేశ్వరి త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి దేవి బాల త్రిపుర సుందరి అమ్మా బాల త్రిపుర సుందరి దేవి బాల త్రిపుర సుందరి శ్రీ చక్రపురదేవి సింహాసనేశ్వరి శ్రీరాజరాజేశ్వరి మహేశ్వరి బాల త్రిపుర సుందరి ఓంకారేశ్వరి హే పరమేశ్వరి క్రీంకారి నిగమాంత గోచరి హే పరమేశ్వరి